హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. రెండు మనసుల కలయిక 14వ భాగం. అజయ్ జాను ఇద్దరు ఎవరికి వారు వేరుగా ఉంటారు. ఎవరు ఎవరితోనూ మాట్లాడరు. ఒకరితో ఒకరు మాట్లాడదామని కూడా ప్రయత్నించరు. ఈసారి అజయ్ కూడా చాలా కోపంగా ఉన్నాడు. ఒకరోజు రేఖా జాను వాళ్ళు వీకెండ్లో బోర్ కొడుతుంది అని చెప్పి రూమ్మేట్స్ అందరూ కలిసి పార్కుకి వెళ్తారు. అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి చాలా స్టైల్గా అందంగా ఉంది. జాను దగ్గరికి వచ్చి హాయ్ జాను, ఎలా ఉన్నావు అని పలకరిస్తుంది. జాను గుర్తుపట్టలేకపోతుంది. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేను నీలిమని అంటుంది. జానుకి అప్పుడు గుర్తుకొస్తుంది తనతో పాటు చిన్నప్పుడు చదువుకున్న నీలిమ అని. పాయికి హాయ్ అని ఉంటుంది, కానీ మనసులో ఇప్పుడు ఇదెందుకు ఊడిపడిందబ్బా అని అనుకుంటుంది. ఇంతలో అజయ్ కూడా వస్తాడు. వచ్చి అందరికీ తనని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తను నా మరదలు నీలిమ అని తన గురించి చెబుతూ ఉంటాడు. నీలిమేమో సిగ్గుపడిపోతూ ఉంటుంది. జాను పక్కకొచ్చేస్తుంది. అజయ్ నీలిమ గురించి గొప్పలు చెప్తూ ఉంటాడు. తను ఫారెన్ నుండి వచ్చిందని, అలా ఇలా అని అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అబ్బో అని పొగుడుతూ ఉంటారు. జాను వచ్చి చాలాసేపు అయింది, ఇక వెళ్దామా అంటుంది. అందరూ సరే అంటారు. అజయ్ మాత్రం నీలిమతో మాట్లాడాలి అని కాసేపు ఇక్కడే ఉంటాము అంటాడు. జాను ఏమో ఇక్కడ రూమ్కి వచ్చి రుసరుసలాడుతూ ఉంటుంది. అబ్బో, ఫారెన్ వెళ్తే ఏమన్నా గొప్పనా? సిన్సియర్గా ట్రై చేస్తే ఎవరైనా వెళ్ళొచ్చు. తలుచుకుంటే నేనే వెళ్తాను. దానికంటే మీ అన్న దగ్గర గొప్పలు చెప్తున్నాడు అంటుంది. జానునే గమనిస్తున్న రేఖ, నేను నీ ఫ్రెండ్గా ఒక మాట చెప్తాను, వింటావా జాను అంటుంది. నువ్వు ఎవరి కోసమైనా ఎవరినైనా మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నీ మనసుని మాత్రం మోసం చేసుకోకు ప్లీజ్. ఎందుకు ఇలా అన్నావు? మా అన్నయ్య నీలిమతో కనిపిస్తే నీకేమైంది? తన గురించి గొప్పగా చెప్తే ఏమైంది? ఒకసారి నీ మనసు నువ్వే పరీక్షించుకో. దాన్ని మాత్రం మోసం చేయకు. ఇది సలహా మాత్రమే. ఫ్రెండ్గా నీకు ఇస్తున్నా, ప్లీజ్ ఆలోచించు. నేను నీ ఫ్రెండ్గా ఒక మాట చెప్తాను, వింటావా జాను అంటుంది. నువ్వు ఎవరి కోసమైనా ఎవరినైనా మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నీ మనసుని మాత్రం మోసం చేసుకోకు. ఇది సలహా మాత్రమే. నీ ఫ్రెండ్గా ఇస్తున్నా, ప్లీజ్ ఆలోచించు. నిన్ను నువ్వు మోసం చేసుకొని బాధపడకు అంటుంది. జాను ఏమీ మాట్లాడదు. ఒకరోజు అజయ్ జాను దగ్గరికి వస్తాడు. జాను నీతో మాట్లాడాలి. జాను చేతులు పట్టుకొని అజయ్ సారీ జాను అంటాడు. దాంతో జానుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనే తప్పుగా ఆలోచించాను. అజయ్ ఎప్పటికీ మారడు అనుకుంటుంది. ఎన్ని నీలిమలు వచ్చినా అజయ్ మారడు అనుకుంటుంది. జాను నిన్నే పిలిచేది, ఎటు ఆలోచిస్తున్నావు? ఏం లేదు, సారీ ఎందుకా అని. అదే జాను, ఇప్పటి వరకు నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. మొన్న హాస్పిటల్లో కూడా ఏదేదో మాట్లాడాను. అవన్నీ మర్చిపో. ఇక నుంచి మనం ఫస్ట్ ఉన్నట్లు ఫ్రెండ్స్లా ఉందామా అంటాడు. జానుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషిస్తుంది. అప్పుడే వెనక నుండి నీలిమ కూడా వస్తుంది. జాను, ఇదిగో నీలిమ. తను ఆల్రెడీ తెలుసు కదా, తనకి నాకు ఇంట్లో మ్యాచ్ ఫిక్స్ చేశారు. తొందరలోనే మా పెళ్ళి కూడా ఉండబోతుంది. నేను మంచి పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఎల్లుండి ఆ పార్టీ నా అపార్ట్మెంట్లో. నువ్వు తప్పకుండా రావాలి, సరేనా? ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకు, తప్పకుండా రావాలి అంటాడు. సరే, మీ ఇద్దరు ఫ్రెండ్స్, ఇక మాట్లాడుకోండి అని వెళ్ళిపోతాడు. జానుకి ఏమీ అర్థం కాదు. సడన్గా ఎక్కడో పాతాళంలోకి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. తన కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. నీలిమ చూస్తుందేమోనని గబగబా సర్దుకుంటుంది. ఎలా ఉన్నావు నీలిమ అని అడుగుతుంది. అందుకు నీలిమ, జాను ఇక చాలు. ఇప్పటిదాకా మా బావున్నాడని నవ్వుతున్నా అంతే. నువ్వు నాకు ఎప్పటికీ ఫ్రెండ్వి కాదు. ఇప్పుడైనా నీతో కొంచెం మంచిగా మాట్లాడదాం అనుకున్నా, కానీ బావ మా గురించి చెప్పినప్పుడు నీ రియాక్షన్ చూసి నాకు అర్థమైంది నువ్వు బావని ఇష్టపడుతున్నావని. కానీ అంత ఆశలు పెట్టుకోకు. ఆల్రెడీ మా ఇద్దరికి మ్యాచ్ ఫిక్స్ అయింది. తను నా బావ, ఇంకా కాబోయే భర్త. కాబట్టి నువ్వు ఇంకా ఆశలు వదులుకో. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. నేను చిన్నప్పటి నుంచి నీలిమని అనుకోకు. అప్పటిలా వదిలేస్తానని మాత్రం అనుకోకు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు అజయ్? నువ్వు నన్ను అప్పుడే మర్చిపోయావా? మన మధ్య ఉన్న మెమరీస్ అన్నీ మర్చిపోయావా? అంత బలహీనమైనదా మన రిలేషన్? అంత తొందరగా ఎలా వెళ్ళగలిగావని ఏడుస్తుంది. ఇంకోవైపు తన అంతరాత్మ వెక్కిరిస్తుంది. ఏంటే నువ్వు అంటున్నావు మన రిలేషనా? అసలు నీకు అజయ్కి రిలేషన్ ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఎప్పుడూ ఆ అబ్బాయి నీ వెంట పడ్డమే, కానీ నువ్వు ఎప్పుడైనా ఒకసారైనా అబ్బాయితో ప్రేమగా మాట్లాడావా? ఇంకెన్నాళ్ళు ఎదురు చూస్తాడు? నువ్వు చీ అన్నా చా అన్నా నీ వెనకే పడతాడు అనుకుంటున్నావా? తను ఇష్టపడే అమ్మాయి వచ్చింది, ఓకే అన్నాడు. దానిలో తప్పేముంది? ఎప్పుడూ ఏడవడమే కానీ పని. ఏడుస్తూ కూర్చో. చక్కగా అజయ్ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నువ్వు బాధపడుతూ ఇలాగానే కూర్చొని ఏడువు.
అంతేకాని వాడి లైఫ్ని నాశనం చేయకు అంటుంది. బయట నుంచి రేఖ చాలాసేపుగా డోర్ కొడుతూ ఉంటుంది. జాను డోర్ తీస్తుంది. ఏంటి జాను, ఏం చేస్తున్నావు లోపల ఇంతసేపు? అసలు ఏమైంది నీకు? కళ్ళేంటి అలా ఉన్నాయి అంటుంది. జాను రేఖను పట్టుకొని బాగా ఏడుస్తుంది. ఏమైంది జాను అంటుంది రేఖ. ప్లీజ్ రేఖ, నన్నేం అడక్కు, కాసేపు నీ వల్లో పడుకోనివ్వు అంటుంది. అందుకు రేఖ, అది కాదు జాను, నేను ఇప్పుడే నీలిమతో మాట్లాడి వస్తున్నాను. తను ఏదేదో మాట్లాడుతుంది. తన పెళ్ళి అన్నయ్యతో ఫిక్స్ అయింది అంటుంది. నాకు మా అమ్మ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. నీతో అజయ్ ఏమన్నా చెప్పాడా అంటుంది. జాను, ప్లీజ్ రేఖ, నాతో మాట్లాడకు, కాసేపు నన్ను పడుకోనివ్వు ప్లీజ్ అంటుంది. రేఖకు అర్థమవుతుంది జాను కూడా విషయం తెలుసు అని, అందుకే బాధపడుతుందని. ఇంకేం మాట్లాడలేక పడుకోబెట్టుకొని తల నిమురుతూ ఉంటుంది. జాను, నువ్వేమీ టెన్షన్ పడకు. ఆ నీలిమ చిన్నప్పటి నుంచి అంతే కదా, నీకు తెలుసు. అన్నయ్య రాని చెప్తా దాని సంగతి. అందుకు జాను, మీ అన్నయ్యే నాకు తన పెళ్లి సంగతి చెప్పాడు. లేదు జాను, ఏదో జరుగుతుంది, నేను తప్పకుండా మాట్లాడతాను, నువ్వేమీ ఆలోచించకు, ప్రశాంతంగా పడుకో అంటుంది. ఈలోపు అజయ్ నీలిమను పంపించి తిరిగి రేఖ దగ్గరికి వస్తాడు. రేఖ అని పిలుస్తూ పలకకపోయేసరికి లోపలుందేమోనని వెళ్తాడు. అక్కడ జాను రేఖ వల్ల నిద్రపోతూ ఉంటుంది. లోపలికి రమ్మని పిలుస్తుంది. అజయ్ వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏంటి జాను ఈ టైంలో పడుకుంది, ఏమైంది అంటాడు. రేఖ, నీకెందుకు అంటుంది. అదేంటి అలా అంటావు? టైం కాని టైంలో పడుకుంది అని అడిగాను అంతే, అయినా నాకెందుకులే అంటాడు. రేఖ, ఒక నిమిషం ఆగు అని చెప్పి జాను తల కింద దిండు పెట్టి అజయ్ని తీసుకుని బయటకు వస్తుంది. ఏంటి రేఖ అంటారు. ఏంట్రా, ఏం చేస్తున్నావు నువ్వు? నీకు నీలిమకి పెళ్ళేంటి? అసలు ఎప్పుడు ఫిక్స్ అయింది? నాకేం చెప్పలేదేంటి అంటుంది. లేదే, సడన్గా ఫిక్స్ అయింది. నిన్ననే నాకు చెబుదామనే అనుకున్నాను. అది కూడా చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ తిరుగుతుంది కదా. ఇంకా జాను కూడా ఒప్పుకోవడం లేదు కదా. అందుకే మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకోవడమే నయమని ఒప్పుకున్నా అంటాడు. అందుకు రేఖ, అంటే నువ్వు జాను నిజంగా మర్చిపోయావా అంటుంది. అవును, ఇంకా పూర్తిగా అయితే మర్చిపోలేదనుకో, దాదాపు మర్చిపోయా. ఇంకా నీళ్ళు నా లైఫ్లోకి వచ్చింది కదా, ఇక పూర్తిగా మర్చిపోతాను. అయినా జాను ఏంది అలా నిద్రపోతుంది అంటే ఏదో మాట్లాడతావు. నీకు అది నిద్రపోతుందని మాత్రమే కనిపిస్తుందా? దాన్ని కళ్ళు చూసావా, ఏడ్చి ఏడ్చి ఎలా ఉన్నాయో? అది నేను ఇష్టపడుతుందిరా, కానీ చెప్పలేకపోతుంది. అది నీకు కూడా తెలుసు. వాళ్ళ నాన్న ఎటు అర్థం చేసుకోవడం లేదు. నువ్వు కూడా ఎందుకురా దాన్ని బాధ పెడుతున్నావు అని. ఆగు అని చెప్పి గబగబా ఫోన్ తెస్తుంది. దానిలో మెసేజెస్ కాల్ రికార్డ్స్ అన్నీ ఓపెన్ చేస్తుంది. చూడరా అన్నయ్య, ఇదన్నీ నువ్వు పంపిన మెసేజ్లు, కాల్ రికార్డ్స్. ఎప్పుడో మన బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి ఉన్న మెసేజెస్. అప్పటి నుంచి ఉన్న గుడ్ మార్నింగ్ మెసేజ్లు కానీ, హాయ్ బాయ్ కానీ మెసేజ్లు కానీ, ఏదైనా క్లాస్ గురించి మాట్లాడిన మెసేజ్ కానీ, అన్ని రికార్డ్స్ కానీ నీవు మాత్రమే ఉంచుకుంది, ఒక మెమరీ లాగా. నువ్వే అన్నావు కదా, మనల్ని ఇష్టపడే వాళ్ళు చేసుకోవాలి అని. వాళ్ళు నిన్ను ఇంతకన్నా ఎవరు ఇష్టపడతారు? నీకు చెల్లెలుగా కాదు, దానికి ఫ్రెండ్గా చెబుతున్నా. దాన్ని వదులుకుంటే నువ్వు చాలా పోతావు అని చెప్పి ఏడుస్తుంది. ఎందుకే ఏడుస్తావు? నీ మాట ప్రకారమే అది నన్ను ఇష్టపడింది అనుకుందాం. ఆ ఇష్టాన్ని బయటికి చెప్పలేదా? వాళ్ళ నాన్నని ఎదిరించలేదా? జానుకి నీళ్ళకు పోలిక ఏంటి అన్నావు కదా. నీళ్ళు ఎలాంటిదైనా కానీ నేనంటే ఇష్టమని బహిరంగంగా చెబుతుంది. అందరి ముందు చెబుతుంది. చిన్నప్పటి నుంచి అలానే చెబుతుంది. ఇంతకన్నా నాకేం కావాలి? ప్లీజ్ రేఖ, నువ్వేమైనా చెప్పు, నా వల్ల కాదింకా. నాకు ఓపిక లేదు. నువ్వు నాకు చెల్లెలుగా దాని ఫ్రెండ్గా ఉంటాను అనుకుంటే నీ ఇష్టం. లేదు, దానికి ఫ్రెండ్గా మాత్రమే ఉంటాను అంటావా, అది నీ ఇష్టం. నేను ఎవరిని ఫోర్స్ చేయను. నా లైఫ్ నేను చూసుకుంటాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ తలుపు వెనక నుండి జాను వింటుంది. ఇదేనా అజయ్ నన్ను అర్థం చేసుకుంది అని బాధపడుతుంది. రేఖ జానుని గమనిస్తుంది. వెంటనే గబగబా కళ్ళు తుడుచుకొని జాను దగ్గరికి వెళ్తుంది. అది జాను, అన్నయ్య ఏదో మర్చిపోయారని వచ్చాడు. ఏంటి, అప్పుడే లేచావా అంటుంది. జాను ఏడుస్తూ, నేనంతా విన్నాను రేఖ అని అంటుంది. రేఖ కూడా ఏడుస్తుంది. నీ అంత మంచిదాన్ని వదులుకొని వాడేం సంతోషంగా ఉంటాడు చెప్పు. నువ్వేమీ బాధపడకు. వాడికన్నా చాలా మంచివాడు, నిన్ను బాగా అర్థం చేసుకునేవాడు నీకు వస్తాడు. అందుకు జాను ఏడుస్తూ, కానీ అజయ్ మాత్రం రాడు కదా రేఖ అంటుంది. నువ్వేం బాధపడకు రేఖ, ఇదంతా నేను చేసుకున్నదే కదా, పర్లేదులే. అజయ్కి తనని ఇష్టపడే అమ్మాయి, తన మీద ఉన్న ఇష్టం అమ్మాయి బయటకు చెప్పే అమ్మాయి భార్యగా రాబోతుంది. అంతకన్నా ఏం కావాలి చెప్పు అని ఏడుస్తుంది. అజయ్ జానుతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు. ఎప్పుడో అందరితో ఎదురు పడితే హాయ్ అన్నం తప్ప ఇంకేమీ మాట్లాడడం లేదు. ఇంతకు ముందులా ఫోన్లు కూడా చేయడం లేదు. ఆ రోజు అజయ్ వాళ్ళ అపార్ట్మెంట్లో పార్టీ. అందరూ పార్టీకి వస్తున్నారు. జాను కూడా రేఖతో నేను కూడా వస్తాను అంది. రేఖ ఏం వద్దులే అంది. జాను పర్లేదు వస్తానులే అంది.
జాను వెతికి వెతికి ఆ రోజు అజయ్ షాప్లో చూపించిన చీరే కట్టుకుంది. రేఖ ఇంకా ఎందుకు జాను ఇవన్నీ అంటుంది. జాను ఏమీ మాట్లాడకుండా చిన్న స్మైల్ ఇస్తుంది. ఎందుకంటే జానుకి ఇంకా లోపల ఎక్కడో అజయ్ కావాలని ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అందరూ అజయ్ రూమ్కి వచ్చేస్తారు. జాను వాళ్ళు వచ్చేసరికి అందరూ ఉంటారు. అజయ్ జానుని చూస్తాడు, కానీ ఏమీ అనలేదు. హాయ్ జాను అంటాడు, అంతే. తరువాత అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. రేఖ ఫ్రెండ్స్ అందరి ముందు నీలిమతో, ఏంటి నీలిమ, ఈరోజు కూడా జీన్స్లోనే ఉన్నావు, సారీ కట్టుకోవచ్చు కదా, చూడు మా జాను శారీలో ఎంత బాగుందో అంటుంది. ఆ మాటలు పక్క నుండి అజయ్ వింటాడు. వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఏంటి ఏదో అంటున్నారు అంటాడు. అందుకు రేఖ, నీ కాబోయే భార్యను మేమేమీ అనలేదు బాబు, చక్కగా శారీ కట్టుకోవచ్చుగా అన్నాను, అంతే. దానికి అజయ్, ఎందుకులే, ఏం పర్లేదులే, జీన్స్ ఇప్పుడు న్యూ ట్రెండ్, బాగుంటుంది, చీర ఇదంతా ఓల్డ్ కదా అంటాడు రేఖతో. అయినా రేఖ, ఇదేంటి నీ కాబోయే భార్య అని నీలిమ అని అలా పిలుస్తున్నావు, నా కాబోయే భార్య అంటే నీకు వదిన, కాబట్టి వదిన అని పిలువు అంటాడు. ప్లీజ్ అన్నయ్య, నన్ను ఫోర్స్ చేయొద్దు, నాకు చిన్నప్పటి నుంచి నీలిమ అనే అలవాటు, అలాగే పిలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారు. అరే, మీకు నీలు ఫారం నుండి ఒక గిఫ్ట్ తెచ్చింది అంటాడు. అందరూ ఏంట్రా అది అంటారు. అప్పుడు నీలిమ వచ్చి, ఏం లేదు బ్రదర్స్, కాస్ట్లీ వైన్, ఇది చాలా సూపర్గా ఉంటుంది, మీ అందరి కోసం నేనే తెచ్చాను, ఎంజాయ్ చేయండి అంటుంది. మీ అందరికీ నేనే తెస్తాను అని చెప్పి పక్కకు వస్తుంది. జాను రేఖలు ఇదంతా చూస్తూ ఉంటారు. నీలిమ జాను దగ్గరికి వచ్చి, ఒక చిన్న హెల్ప్ చేయవా జాను అని పిలుస్తుంది. నాకు అజయ్ రూమ్లో ఏవి ఎక్కడుంటాయో తెలీదు, నీకు తెలిసే ఉంటుంది కదా, ఐ మీన్ ఇంతకుముందు మీరు వస్తూ ఉంటారు కదా, ఆ తర్వాత ఎటు మేమిద్దరం ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి అంత అవసరం ఉండదులే, ఇప్పుడు మాత్రం కొంచెం చూపించవా అంటుంది. జాను గ్లాసెస్ అన్నీ తీసి ఇస్తుంది. అదేంటి 2 తక్కువ వచ్చావు అని అంటుంది నీలిమ. కరెక్ట్గానే ఇచ్చాను కదా అంటుంది జాను. నాకు కూడా ఒకటి బేబీ అంటుంది. ఆశ్చర్యపోతుంది జాను. ఇప్పుడు ఇదంతా కామన్, నువ్వు ఇంకా చాలా ఎదగాలి, సరే అని ఒక గ్లాస్ ఇస్తుంది నీలిమ. ఇంకొకటి కూడా ఇవ్వు. ఇంకోటి ఎందుకు అంటే అజయ్కి కూడా అంటుంది. లేదు, అజయ్ తాగడు నీలిమ, నీకు తెలియదనుకుంటా అంటుంది. జాను, అంత లేదు, నేను చెప్తే తప్పకుండా తాగుతాడు, కావాలంటే మిగతా వాళ్ళందరికీ నేను ఇస్తాను, అజయ్కి నీలిమ ఇచ్చిందని నువ్వే తీసుకెళ్ళి ఇవ్వు. నీలిమ మిగతా వాళ్ళకి సర్వ్ చేస్తుంది. అందరూ డ్రింక్ చేస్తూ ఉంటారు. అజయ్ ఏదో ఫోన్ వచ్చిందని బయట కారిడార్లో ఉంటారు. జాను తీసుకెళ్ళి ఇస్తుంది. ఏంటిది అంటాడు. తెలీదా, మీ నీళ్ళు తెచ్చింది కదా అంటుంది జాను. అవును తెచ్చింది, కానీ నాకెందుకు ఇస్తున్నావు, తెలీదా నేను తాగనని అంటాడు. ఓ మర్చిపోయా, మీరు నన్నే మర్చిపోయారు కదా, ఇంకా నా అలవాటులేం గుర్తుంటాయి, పర్లేదు వెనక్కి తీసుకెళ్ళు అంటాడు. అజయ్ అన్న మాట కోపం వచ్చినా తన మాటని నెగ్గింది అని గర్వంగా నీలిమ వైపు చూస్తుంది జాను. నీలిమ గబగబా అజయ్ దగ్గరికి వస్తుంది. ఎందుకు బావా జానుని తిడుతున్నావు, నేనే జానుని నీకు ఇవ్వమని చెప్పాను, తను చెప్పింది నువ్వు తాగవు అని, కానీ నేను ఇస్తే తాగుతావు అనుకున్నాను బావా, సారీ బావా అంటుంది. అందుకు అజయ్, సారీ నీలు, నువ్వు పంపావని నాకు తెలీదు, అయినా గతంలో ఎవరి కోసమో అని మానేశాను, కానీ ఓకే, ఇప్పుడు అదంతా అనవసరం, నువ్వు నా ఫియాన్సీ, నువ్వు అడిగిన మొట్టమొదటి కోరిక కాబట్టి నీకోసం ఖచ్చితంగా తాగుతాను, ఇది కాదు ఇంకో పెద్ద గ్లాసులో తీసుకొనిరా జాను అంటాడు. నీలిమ నవ్వుతూ వెళ్ళిపోతుంది. జాను అక్కడే ఉంటుంది. వెళ్ళు జాను అంటాడు. జాను ప్లీజ్, జాను అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది. జాను ప్లీజ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు నీళ్ళు చూస్తే బాగుండదు, కళ్ళు తుడుచుకో. ఓ, ఇప్పుడు కూడా నీకు తను చూస్తే బాగుండదని బాధనా, అలాగా, తప్పకుండా, మీరు మారిపోయారు అనుకున్నాను, కానీ మరి ఇంతలా ఇంత గ్రేట్గా మారిపోతారనుకోలేదు సార్, తొందరగా మనుషులని మార్చే వ్యక్తి అనుకోలేదు, మరి ఇంత మోసగాడు అనుకోలేదు అంటుంది. ఎవరే మోసగాడు, మనసులో ప్రేమ పెట్టుకొని బయటకు చెప్పలేని నువ్వా నేనా, ఎంతగా ప్రేమ ఉంది అని చెబుతున్నా కనీసం అంగీకరించలేని నువ్వా నేనా, నీ కోసం పిచ్చోడ్లా ఇన్నాళ్ళు తిరిగిన నేనా మోసగాన్ని, ఎవరే అంటూ తన చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతాడు. నా చెయ్యి వదులు అజయ్ అని అంటుంది జాను. వదలకుండా, చెప్పు ఎవరు మోసగాడు అంటాడు అజయ్. దాంతో జాను బలవంతంగా చెయ్యి విడిపించుకునేసరికి చెయ్యి వెళ్ళి ఆ స్పీడ్కి గోడకు తగులుతుంది.